మన ప్రభువైన యేసయ్య నామమున మరొకసారి ఈ యొక్క హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకు దేవుని కోసము నేనేం చేయాలి అనే ఆ శీర్షికలో నుంచి రెండో అంశము దేవుని యొక్క దర్శనము కొరకు బాధ్యత కలిగి జీవించటం. దేవుడు ఏ బాధ్యత అయితే తన ప్రజలకు ఇచ్చి ఉన్నారో ఆ బాధ్యత విషయంలో వారు ఎట్టి బాధ్యతను వారు వహించారో ఈ దినము మనం నేర్చుకొని పోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా సర్వోన్నతుడా నీకు వందనాలు. ఈ దినము ప్రభువా మీరు ఇచ్చి ఉన్న ఈ యొక్క అంశమును మీరు దీవించండి. అనేక మందికి ఈ అంశము ప్రభు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ ప్రాముఖ్యమైన అంశం నుంచి మన అబ్రహామును గురించి మనం నేర్చుకొని పోతున్నాం. ఆదికాండము 12వ అధ్యాయములో మనం పరిశీలన చేసినట్లయితే యెహోవా దేవుడు అబ్రహాముకు దర్శనం రూపంలో అతనితో మాట్లాడి ఉన్నారు. ఆ మాటలు విన్న అబ్రహాము ఎంతో బాధ్యతను తీసుకుని దాన్ని ఎప్పుడునూ దినదినము అతడు మనసులో ఉంచుకొని దాని ప్రకారం జీవించడానికి అతడు ప్రయత్నం చేసి ఉన్నారు. యెహోవా దేవుడు అబ్రహాముతో దర్శనంలో మాట్లాడిన మాటలేమనగా, నీ యొక్క బంధువులను, నీ యొక్క రక్త సంబంధులను, నీ యొక్క తోబుటు వారిని సమస్తము నీ యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి నేను చూపే దేశానికి వెళ్ళమని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ఆ మాటకు అబ్రహాము లోబడి దేవుడు ఏమైతే చెప్పి ఉన్నారో ఆ మాటను అనుసరించి తాను తన యొక్క భార్యను తీసుకుని తన కుటుంబాన్ని విడిచిపెట్టి యెహోవా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి అతడు సిద్ధపడి ఉన్నాడు. నిజ క్రైస్తవ జీవితంలో కూడా అబ్రహాము మనందరికీ మాదిరికరంగా ఉన్నారు. ఎలాంటి మాదిరిని చూపిస్తున్నారు అంటే, ఒక దర్శనంలో యెహోవా దేవుడు చెప్పిన ఆ మాటకు లోబడి ఆ దర్శనంతో కూడిన ఆ మాటకు అతడు ఎంతో విధేయతను చూపినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో మా జీవితంలో కూడా యెహోవా దేవుడు నీకు నాకు సెలవిస్తున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం మనం జీవించాలి. అబ్రహాము దేవుడిచ్చిన బాధ్యతను తీసుకుని ఒక చోటకు వెళ్ళి అక్కడ అతడు దేవునికి ఏ విధంగా మొరపెట్టాడో మన ఈ దినము వాక్య లేఖనం ద్వారా మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాట ప్రకారం అతను వెళ్ళి దేవుడు ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి అబ్రహాము వెళ్ళి ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. యెహోవా కొరకు అబ్రహాము ఒక బలిపీఠము కట్టి ఉన్నారు. ఎక్కడ కట్టి ఉన్నారంటే, బేతేలుకును హాయికిని మధ్యలో బలిపీఠము కట్టి దేవునికి యెహోవా నామమున బలులు అర్పించి దేవునికి ప్రార్థించి ఉన్నాడు. ఎలాంటి బాధ్యత అంటే, దర్శనం పొందుకున్న తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేసే అంటే బాధ్యతను అతను ప్రారంభించి ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క బాధ్యతను మనం గమనించినప్పుడు దేవుడు అతనితో ఏం మాట్లాడి ఉన్నారో, ఏ మాట సెలవిచ్చి ఉన్నారో ఆ మాటకు అతడు విధేయత చూపించారు. ఆదికాండం 15వ అధ్యాయం మనం చదివినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉన్నారు. అబ్రహాముతో దర్శనం లోపల మాట్లాడిన ఆ మాటను అతడు బాధ్యతగా తీసుకున్నాడు. ఏమిటి ఆ మాటలో తెలుసండి? 15వ అధ్యాయము మన మొదటి 2-3 వచనాలు మనం చదివినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడింది, నీ యొక్క సంతానాన్ని విస్తారమైన జనాంగంగా చేస్తానని దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు.
నిజ జీవితంలో అబ్రహాము ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఉన్నారు. ఎలాంటి బాధ్యతకరమైన జీవితం అని అంటే, దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉన్నాడు. విస్తారమైన జనాంగాన్ని చేస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాలు సంఖ్యను లెక్కట్లేనంత జనాంగాన్ని నేను చేస్తానని అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానము అబ్రహాము నమ్మి ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఆ ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం దేవుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసండి? ఇవన్నీ జరగాలంటే వీటికి ఏంటి గుర్తు? వీటిని నేను నమ్మాలి అంటే ఇంట్లో ఏమున్నది? నేను నమ్మాలి, నేను విశ్వసించాలి అంటే నేనేం చేయాలి? దేని యందు నేను విశ్వసించాలి? దీనికి ఎటువంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా అని యెహోవా దేవుణ్ణి అబ్రహాము అడిగినప్పుడు అప్పుడు అబ్రహాం అతనితో సెలవిచ్చిన మాటలు ఏమనగా, ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు మనం చూడగలం. 17వ వచనంలో, మరియు ప్రొద్దుగుంకు కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఖండముల మధ్య నడిచిపోయాను. ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యెహోవా దేవుడు అబ్రహాముతో ఏమని మాట్లాడి ఉన్నారంటే, అబ్రహాము, నీవు అడిగిన దానికి గుర్తింపు ఏంటంటే, నీవు నీ దగ్గర ఉన్నంటి మరి పొట్టేలను, గొర్రెలను, దూడలను, పావురాయలను నీవు బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి అటలను ఆ యొక్క ప్రతి జీవులను నడుముగాడ వాటిని వధించి వాటిని వేరు చేసి నువ్వు వాటిని మరి ఏర్పాటు చేసి ఉంచమని యెహోవా దేవుడు అబ్రహాంతో సెలవిచ్చున్నారు. ప్రియదేని బిడ్డలారా, అబ్రహాం యెహోవా దేవుడు ఏం చెప్పి ఉన్నారో ఆ మాటకు అతడు విధేయత చూపించాడు. అబ్రహాము దేవుడికి లోబడి అబ్రహాము చెప్పిన మాటకు విధేయత చూపించి అబ్రహాము దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చి ఉన్నాడో ఆ మాటకు లోబడి అతడు దేవుని కోసము బలిపీఠం కట్టి ఉన్నారు. ఆ బలిపీఠం కట్టుచుండగా అతనికి మరి దానికోసం ఎంతో కాపలా కాశాడు. అపవిత్రమైన జీవులంటే రాంబొందులు వాటి మీద వాలకుండా కాపలా కాశాడు. కటికి చీకటి పట్టింది. అబ్రహాము నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో జారుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఆ యొక్క బలి పశువులను, దూడలను, గొర్రెలను, పొట్టేలను తీసుకొచ్చి దేవుని యొక్క బలిపీఠం ఎదుట పెట్టిన ప్రతి దాంటిని నడుము కడ ఖండించి వాటిని వేరు చేసి సిద్ధపరిచి ఉంచాడు. ఆ సిద్ధపరిచిన ఆ యొక్క బలి పశువులు మధ్య లేకపోతే ఆ యొక్క పావురాయల్ని వధించి వేరు చేసిన వాటి మధ్యన ఒక అగ్ని బయలు వెళ్ళినట్టుగా చూసి ఉన్నాడు. ఆ యొక్క అగ్ని రూపంలో వచ్చిన ఆ దృశ్యాన్ని చూశాడు. అబ్రహాం చూస్తున్నప్పుడు భయపడిపోయాడు. ఆ అగ్ని రూపంలో వచ్చినది ఎవరో కాదు, యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అబ్రహాము ఏ యొక్క బలి పశువులను వధించి వాటిని నడుముకాడ ఖండించి వాటిని వేరు చేశాడో వాటి మధ్య నుండి ఒక అగ్ని రూపంలో ఉన్న యెహోవా దేవుడు వెళ్ళటం అతను చూసి ఉన్నాడు. దాని యొక్క సారాంశం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే రోజుల్లో మరి ఆ గొర్రె ఏ విధంగా అయితే వధించబడి ఉన్నదో అట్టి రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా వధింపబడతారని అబ్రహాము చూసి ఉన్నాడు. అబ్రహాము చూసిన దానిని, పరీక్షించిన దాన్ని చూసి, నిజమే, నా తండ్రి యెహోవా దేవుడు మా అందరి యొక్క పాపాల నిమిత్తమై, నా సంతానము చేసే పాపాల నిమిత్తమై, నా తరముల నుంచి వచ్చే పాపాల నిమిత్తమై ఈ యొక్క గొర్రె పిల్ల ఏ విధంగా బలయిందో, ఈ పొట్టేలు ఏ విధంగా అయితే బలయిందో, ఈ నడుముకి ఏ విధంగా అయితే నేను ఖండించి ఉన్నాను, ఆ యొక్క ఏ విధంగా విభజించి ఉన్నాను, అట్టి రీతిగా నా తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తమై, నా యొక్క పాపాల నిమిత్తమై, నా తరముల యొక్క పాపాల నిమిత్తమై ఇటు రీతిగా వధింపబడతాడని అబ్రహాం చూసి ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడి ఉన్నారు. అబ్రహామా, ఇలాంటి అర్పణలు చేయలేవు, ఇంకా నీ వల్ల కాదు, నీ తరం వల్ల కాదు, మీ అందరి నిమిత్తము నేను ఈ గొర్రె పిల్లవలే వధించబడుతున్నానని అబ్రహాముకు సూచించి ఉన్నాడు. దానియేలుతో దేవుడు అన్నారు, ఈ విధంగా అన్నారు, ఇదిగో అభిషేక్తుడైన మెస్సయ్య
వధించబడి దినములు రాబోచున్నాయని చెప్పి ఉన్నారు. ఆ మాటలు దేవుని బిడ్డలుగా వింటున్నప్పుడు ఇది గొప్ప బాధ్యతతో కూడిన ఒక దర్శనమే ఉన్నది. ఈ దర్శనం మనం విన్నప్పుడు, ఈ దర్శనాన్ని మనం గమనించినప్పుడు, ఈ దర్శనంలో అమూల్యమైన విషయాలు మనం చూడగలం. ఈ దర్శనం విన్నప్పుడు నిజ జీవితంలో అబ్రహాం ఏదైతే చూసి ఉన్నాడో ఆ దర్శనంలో ఉన్న యథార్థతను మనం గమనించి మన దేవుని యొక్క విశ్వాసంలో మనం బలపడాలి. అబ్రహాము చనిపోయి అనేక దినములైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి భూలోకానికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు విధంగా అంటున్నారు. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుదాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించదను, అది చూసి సంతోషించదను అనేను. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు మనం గమనిద్దాం. ఆయన చెప్పిన మాటల్లో మీ తండ్రి అంటే అబ్రహాము నా దినము చూసి ఉన్నాడు, నా దినము చూసి ఉన్నాడని చెప్పినప్పుడు యోధులు అపహాసించారు, యోధులు ఎగతాళం చేశారు. నీ వయసు చూస్తే 50 సంవత్సరాలు కూడా నిండలేదు, మా పితరుడేంటి అబ్రహాముని నువ్వు ఎట్టా చూసి ఉన్నావు, ఎలా చూసి ఉన్నావని వారందరూ ఎగతాళం చేయటం మొదలుపెట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు అన్న మాటను వారు గమనించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు చూశారు అబ్రహాముని అంటే ఆ దినమును చూసి ఉన్నారు. ఇందాక మనం వాక్యం చదివిన దాంట్లో అబ్రహాం బలర్పిస్తున్న ఆ దినమున యెహోవా దేవుడు అబ్రహాం చూసి ఉన్నాడు. ఆ సంఘటన మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు వారు యూదులకు చెప్తుంటే వారు వాటిని గ్రహించలేకపోతున్నారు, దాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. వారి మనసులో తలంపులు వేరేగా ఉన్నాయి. ఈయన చూస్తే యవనస్తుడు, ఈయన యేసుక్రీస్తు అంటున్నాడు, ఈయన ఎలా నమ్మాలి అని వారు లేఖనాలని పరిశీలించకుండా ఆ దర్శనం బాధ్యతను వారు గ్రహించలేకపోతున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన వాక్య లేఖన భాగంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటకు మాదిరిగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డల ఇట్టి రీతిగా మనం దేవుని యొక్క వారసులమై ఉండాలి అంటే మనం కూడా అబ్రహాము పక్షమందు మనం జీవించాలి. అబ్రహాము యొక్క జీవితాన్ని కలిగి మనం జీవించాలి. అబ్రహాము ఎలాంటి జీవితాన్ని జీవించాడో అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాము మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని యందు విశ్వసించాడు, దేవుడు ఏది చెప్పాడో వాటి యందు నమ్మకం ఉంచాడు. ఆ పక్షమందు ఉన్న అబ్రహాము క్రీస్తుకు ఏ విధంగా అయితే వారసులయ్యాడో మనం కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నట్టే మనం కూడా అబ్రహామును పక్షంగా ఉండి, అబ్రహామును పోలికలుగా మనం ఉండి క్రీస్తు పక్షంగా మనం ఉంటే మనం కూడా ఆయన వారసులమై ఉన్నాం. అబ్రహాం దేవునికి ఏ విధంగా అయితే వారసులయ్యాడో మనం కూడా అట్టి వారసత్వాన్ని కలిగి జీవిస్తాం. నిజ జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవుని దర్శనం పొందుకున్న ఈ బిడ్డలు అబ్రహాము ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మనం చూసి ఉన్నాం. ఇంకో వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగంలో, అపోస్తలుడైన పౌలు గారు. ఆయన గురించి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు దమస్కా పట్టణానికి వెళ్ళి క్రైస్తవులను హింసించాలని మార్గ మధ్యలో వెలుచుండగా దేవుడు ఆ మార్గంలో వెళ్తున్న అపోస్తలుడైన పౌలు గారిని ఆపి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారిని ఆప్ చేశారు. ఒక రూపాన్ని చూశాడు, మహా వెలుగు. ఆ వెలుగును చూడలేక అపోస్తలుడి యొక్క నేత్రాలు ఏమైనా మనం చూసి ఉన్నాం. కండ్లు కనిపించట్లేదు, ఏమి చూడలేకపోతున్నాడు. ఆ దర్శనంలో అపోస్తలుడైన పౌలు గారితో యెహోవా దేవుడు మాట్లాడి ఉన్నారు. ఏమని మాట్లాడి ఉన్నారు? సౌలా సౌలా, నన్నెందుకు నీవు హింసించుచున్నావు, నా ప్రజల్ని ఎందుకు హింసిస్తున్నావు? ఆ దర్శనం పొందుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారి యొక్క హృదయం మారిపోయి ఉన్నది. హృదయాన్ని మార్చుకున్నాడు. ఆ దర్శనం చూసినప్పుడు తన యొక్క నూతన జీవితాన్ని పొందుకున్నాడు. ఇదిగో నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాడిని
హింసిస్తున్నానా? ఈ ప్రభునే నేను హింసిస్తున్నానా? ఈ యేసయ్యనే నేను హింసిస్తున్నానా అని పశ్చాత్తాపడి 3 దినములు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడు. ఆ దర్శనం పొందుకున్నప్పుడు తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాడు, దేవునికి అర్పించాడు. ఆ దర్శనాన్ని బాధ్యతగా తీసుకున్నాడు. బాధ్యతగా తీసుకుని హృదయం అంతా దేవునికి సమర్పించుకుని రోజంతా దేవునితో ప్రార్థన గడిపాడు. అన్నపానములు ముట్టుకోలేదు. హృదయపూర్వకంగా దేవునికి తన హృదయాన్ని సమర్పించుకున్నాడు. అతని యొక్క మనోవేదన దేవుడు గుర్తించి, అతని ప్రార్థన జీవితాన్ని అతను గుర్తించి, యెహోవా దేవుడు అననీయ అనే ఒక వ్యక్తిని అతని ఎద్దకు పంపించి ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో ఈ విధంగా రాబడి ఉన్నది. అననీయ ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అననీయ అన్నాడు యెహోవా దేవునితో, అతడు ఎంతో దుర్మార్గుడు, అతను మంచివాడు కాదు, అతని దగ్గరికి వెళ్తే మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడేమో అని అననీయ ప్రవక్త లోపల ఎంతో బాధపడుతున్నప్పుడు యెహోవా దేవుడు ఈ విధంగా అన్నారు, అతడు అనేకులకు తన జీవితాన్ని సమర్పించుకుని తన సేవా జీవితాన్ని అర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎటువంటి అధైర్యపడవసరం లేదని యెహోవా దేవుడు అననీయ ప్రవక్తతో చెప్పినప్పుడు అననీయ ప్రవక్త వెంటనే ఆ మాటకు లోబడి అపోస్తలుడైన పౌలు యొద్దకు వెళ్ళి అతన్ని గురించి ప్రార్థించగా అతడు స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన వెంటనే అపోస్తలుడైన పౌలు గారు తన జీవితాన్ని నేను స్వస్థ పొందాను కదా అని పాత జీవితాన్ని అతను కొనసాగించలేదు. దర్శనం పొందుకున్న మరుక్షణమే దేవునికి లోబడి దేవుని మాటకి విధేయత చూపించి దేవుని యొక్క మాటలో నడవటానికి అతడు ఎంతో ఆతురత చూపించాడు. ఎలాంటి ఆతురత అంటే అతడు కళ్ళు ఎప్పుడైతే స్వస్థ పొందుకున్నాడో పట్టణాలకు వెళ్ళాడు. పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అనేక మంది అతను చూసి భయపడుతున్నారు. చాలామంది ఒకప్పుడు ఇతను నరహంతకుడు కదా అనుకున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు తన సేవా జీవితాన్ని కొనసాగించాడు. దర్శనం పొందుకుని మొదలుకొని తన వాక్యాన్ని ప్రకటించాలని, వాక్యాన్ని బోధించాలని ఆశతో అతడు తపనతో యెరూషలేము పట్టణం మొదలుకొని అన్ని గ్రామాలంతటి తిరిగి సువార్తను ప్రకటించాడు. అతని యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు అతని పరిచర్యలు ఎంతో సహాయం చేసి ఉన్నారు, ఎంతో మేలు చేసి ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదువుకుందాం. అపోస్తులు రాసిన అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాబడి ఉన్నది. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండే ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేను అననీయ ప్రభుతో దేవుడు మాట్లాడినప్పుడు అననీయ అన్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, నీ పొందుకున్న దర్శన విషయంలో నేను బాధ్యతను వహిస్తున్నాడని. ఆ బాధ్యతతో పౌలు గారి దగ్గరికి వెళ్ళి అతను స్వస్థపరచగా అతను స్వస్థ పొంది ఉన్నాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఆ స్వస్థత పొందుకున్న వెంటనే సువార్తను ప్రకటించడానికి వెళ్ళి ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 20వ వచనంలో మాట రాయబడి ఉంది. వెంటనే సమాజ మందిరంలో యేసు దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చాను. ఏ యొక్క దర్శనం అయితే అపోస్తలుడైన పౌలు గారు చూశారో ఆ పొందుకున్న దర్శనాన్ని సమాజం అందరం అంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఉన్నారు. ఆ సువార్తను బట్టి అనేక మంది ఆయన్ని యేసుక్రీస్తు సొంత రక్షకుడని అంగీకరించి ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడని వారు ప్రతి ఒక్కరూ పౌలు గారిని బట్టి ఎంతోమంది దేవుని చెంతకు నడిపించబడ్డారు. ఆ దర్శనాన్ని బాధ్యతగా తీసుకోవటం వల్ల అనేక మంది దేవుని వైపు తిరిగి ఉన్నారు. అనేక మంది దేవుని సేవలో వాడబడ్డారు. మన యొక్క దేవుని పరిశుద్ధ నామను బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆ దర్శనంలో ఉన్న బాధ్యతను తీసుకున్నట్టు బిడలు అబ్రహాము, అలాగే మనం చూసినట్లయితే పౌలు గారు కూడా, వీళ్ళిద్దరూ వారు ఏ దర్శనం అయితే పొందుకున్నారో ఆ దర్శనాన్ని బట్టి ఇంకా అనేక మందికి సువార్తను ప్రకటించారు, బాధ్యతగా తీసుకున్నారు. దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నట్టు మనము ఎలాంటి బాధ్యతను కలిగి మనం జీవిస్తున్నాం? క్రీస్తు బాటలో నడుస్తున్నట్టు మనం ఎటువంటి బాధ్యతలతో మన యొక్క యాత్రను కొనసాగిస్తున్నాం? పరిశుద్ధ లేఖన భాగాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ మాట రాబడి ఉన్నది. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువు విలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును
పలక మీద స్పష్టంగా రాయుము. ఇక్కడ యెహోవా దేవుడిస్తున్న బాధ్యత. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో నీవే దర్శనం అయితే పొందుకున్నావో ఆ పొందుకున్న దర్శనాన్ని ఒక పలక మీద రాయుము. ఆ పొందుకున్న దర్శనాన్ని బట్టి నువ్వు ఆతృతగా అనేక మందికి చెప్పడానికి నువ్వు పరుగులెత్తు సువార్తను ప్రకటించు. హబక్కూకు గ్రంథంలో యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, మీరు తీసుకున్న దర్శనంని మీరు సింపుల్గా దాన్ని విడిచిపెట్టవద్దు. మీరు ఏ దర్శనం అయితే పొందుకున్నారో ఆ దర్శనాన్ని మీరు దాన్ని చదివి అలా విడిచిపెట్టవద్దు. దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. దాన్ని ఒకవేళ మీరు మర్చిపోతే ఒక పలక మీద రాసుకోమని యెహోవా దేవుడు మరి పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మనతో సెలవిస్తున్నారు. మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకున్నట్లుగా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు ఈ మాట రాయబడి ఉన్నది. ఆ దర్శనం విషయము నిర్ణయ కాలమున జరుగును. ఆ దర్శనం విషయము నిర్ణయ కాలమున జరుగును. ఆ దర్శనములో ఒక సందర్భం అంటూ ఉన్నది. నువ్వు ఏ దర్శనం అయితే పొందుకున్నావో దానికి ఒక సమయం ఉన్నది. ఆ పొందుకున్న దర్శనాన్ని బట్టి నువ్వు అనేక మందికి నువ్వు ప్రకటించు ముందు అదొక సమయమునందు అది నెరవేర్చబడుతున్నది. అది ఎప్పుడు నెరవేర్చబడాలో ప్రభువు యెహోవా దేవునికి తెలుసు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఈ విధంగా సెలవిస్తుంది, మీరు సకల జనులకు సువార్తను ఆతురతగా ప్రకటించండి, దాన్ని నెరవేర్చువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలను వెలిగింప చేయాలని ఆయన ఎదురు చూస్తున్నారు. మన జీవితాలను నూతనపరచాలని ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తారో వారి జీవితంలో తప్పకుండా కార్యాలు చేయాలని ప్రభువైన యేసయ్య వారి కోసం కనిపెడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా నేను తెలియపరిచేది ఏంటంటే, నీ జీవితంలో ఒక దర్శనం పొందుకున్నప్పుడు నీవు ఎలాంటి బాధ్యతను వహిస్తున్నావు? మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నావా లేదా? అబ్రహాము పొందుకున్న దర్శనాన్ని బట్టి అతడు బాధ్యతను కలిగి జీవించాడు. అపోస్తలుడైన పౌలు గారు తాను పొందుకున్న దర్శనాన్ని బట్టి బాధ్యతను వహించి అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఆయన ఎంతో ఇష్టపడి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎలాంటి బాధ్యత కలిగి జీవిస్తున్నాం? మన క్రైస్తవ జీవితము మనం పొందుకున్న ప్రతి ఈవులను బట్టి, మన మనసులోకి ప్రేరేపించబడిన ప్రతి ఈవులను బట్టి, మా హృదయాలు ప్రేరేపించబడి కొలది మనం ఏ దర్శనాలని మనం పొందుతున్నాం. ఈ రోజుల్లో యవన బిడ్డలు ఉన్నారు, యవన కాలంలో జీవిస్తున్నారు. వారు అనేకమైన కళలు కంటున్నారు. ఎలాంటి కళలు అంటే లోకానుసారమైన కళలు. ఆ కళల వల్ల వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటున్నారు. అయితే దేవుని బిడ్డలుగా ఉన్నట్టు మనము ఎలాంటి దర్శనాలు పొందుకోవాలి? మన దేవుడు ఏం సెలవిస్తున్నాడు మనకి? అంత్యకాల దినంలో మనం జీవిస్తున్నాం. అంత్యకాల దినములో మన జీవితం ఎలా ఉంది? దేవునికి దగ్గరగా జీవించాలంటే ఆయన నీకు నాకు అప్పగింపబడిన దర్శనం విషయంలో మన బాధ్యత కలిగి జీవిస్తే అంతకాలము వరకు మనల్ని కాపాడువాడు మన ప్రభువైన యేసయ్య. అటు రీతిగా ఉండుటకు దేవుని యొక్క సహాయము మనకు తోడుగా ఉండి మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. నీ బిడలుగా ప్రభువా దర్శనం కలిగి బాధ్యత కలిగి జీవించుటకు నీ సహాయం మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.